టుడేస్ నాన్ స్పాయిలర్ వీడియో వచ్చేసి రాజసాబ్ టీజర్ అన్నమాట. ఈ టీజర్ ఎలా ఉంది, ఏమున్నాయనే వాటికన్నా టీజర్ లో మనం ఏం అబ్జర్వ్ చేసాం, టీజర్లు ఇచ్చిన డీటెయిల్స్ ఏంటి, మారుతి గారు చేసిన మ్యాజిక్ ఏంటి అనే విషయాల గురించి డీప్ గా డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్ గా ఇక్కడ ముగ్గురు హీరోయిన్స్ వచ్చేసి ఎవరిని చూసి ఆశ్చర్యపడుతున్నారు అండ్ పర్టికులర్ గా మన డార్లింగ్ ప్రభాస్ కి వచ్చేసి ఈ రెడ్ తాడు ఎందుకు ఉంది, మరి ఈ తాడు వచ్చేసి ఈ ఫోటోలో కూడా ఉండాలి కదా, ఈ ఫోటోలో ఎందుకు లేదు, అండ్ ఈ హీరోయిన్ వచ్చేసి మన ప్రభాస్ ని ఎందుకు ట్రాప్ చేసింది, అండ్ ప్రభాస్ మరియు హీరోయిన్స్ వచ్చేసి ఈ మహల్ లోకి ఎందుకు వెళ్తారు, మరి ఇతను ఇలాంటి బంగారాన్ని తన ఒంటిపై ఎందుకు వేసుకుంటాడు, ఇతను ఎప్పుడు చూసి ఉండడా బంగారాన్ని, అండ్ ఈ నగలేంటి, ఈ లాక్ ఏంటి, అసలు ఈ బంగ్లా స్టోరీ ఏంటి అనేటివి మీ మైండ్ లో వచ్చే ఉంటాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనున్నా. వీటి గురించి కంపల్సరీగా తెలుసుకోవాలంటే పర్టికులర్ గా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అవి మీకు అప్పుడు అర్థమవుతాయి. దెన్ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ వచ్చేసి ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ వచ్చేసి ఇప్పుడు 100Kకి చాలా అంటే చాలా దగ్గరగా ఉంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. ఇక వీడియోని మొదలు పెడతాం. ఫస్ట్ వాట్ ఈజ్ స్టోరీ, ఈ మూవీ స్టోరీ ఏంటి అనేది నేను కంప్లీట్ గా మీకు చెప్తా. అది ఏ విధంగా అంటే ఈ టీజర్లు ఇచ్చిన డీటెయిల్స్ తోనే. ఫస్ట్ ప్రభాస్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. ఇక తను ఒక సాదా సీదా అబ్బాయి అన్నమాట. ఇక తను అమ్మాయిలంటే పిచ్చి, అమ్మాయిల కోసం తిరుగుతూ జల్సాలు చేస్తూ ఉంటాడన్నమాట. ఈ ట్రాక్ లో ఎవరైతే క్రిస్టియన్ అమ్మాయి ఉంటుందో తనపై మనోడి కన్ను పడుతుంది. ఇక తను చర్చిలో వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక తనను కలవడానికి చర్చికి వెళ్తూ ఉంటాడు. అండ్ ఇంకో హీరోయిన్ వచ్చేసి మన హీరో వెనకాల పడుతూ ఉంటుంది. అంటే తనకి ఏదో ఒక అవసరం ఉండడం వల్ల మన హీరో వెనక పడుతుంది అన్నమాట. ఇలా ఎందుకన్నానంటే ముందు ఈ క్యారెక్టర్ తో చాలా యూజ్ ఉంది, కొంచెం గుర్తు పెట్టుకోండి, చాలా యూజ్ ఉంటుంది దీని గురించి అయితే. అండ్ వీళ్ళందరూ కలిసి ఒక మహల్లోకి అయితే వెళ్తారు. అండ్ వీళ్ళతోటి ఇంకొక టీం కూడా ఉంటుంది. యాక్చువల్ గా వీళ్ళందరూ బంగ్లాలోకి ఎందుకు వెళ్తారంటే బంగ్లాలో ఉండే నగల కోసం అన్నమాట. ఈ నగల మేటర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మళ్ళీ కంప్లీట్ గా చెప్తా వినండి. ఇక్కడ వచ్చేసి ఒక ఫ్రేమ్ లో చాలా బంగారం వేసుకొని ఉంటాడు బాడీపై ఇతను. అండ్ ఇంకో ఫ్రేమ్ లో అయితే ఈ ముసలైన వచ్చేసి పియానో ప్లే చేస్తూ ఉంటాడన్నమాట. ఇతను ఒక్కడే. ఇంకో సీన్ లో ఈ ట్రైన్ వెనక చేజ్ చేస్తూ ఉంటాడు గుర్రం పైన, అది కూడా ఇతనే అన్నమాట. ఈ ట్రైన్ వెనక ఎందుకు వెళ్తున్నాడు భయ్యా అంటే ట్రైన్ లో వెళ్తున్న ప్యాసింజర్స్ దగ్గర బంగారం దోచుకోవడానికి. తర్వాత సీన్ వచ్చేసి ఈ సీన్ అనుకుంటా, దోచుకున్న బంగారం మొత్తం ఇలా వేసుకుంటాడు కదా, ఇదంతా బంగ్లాలోకి తీసుకువచ్చేసి భద్రపరుస్తాడు. అండ్ దానికి ఇలాంటి ఒక లాక్ కూడా అరేంజ్ చేస్తాడు. దానికి ఇదే ఎగ్జాంపుల్. ఇదంతా ఇంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నా బ్రో అంటే బ్యాక్గ్రౌండ్ నుంచి ఇలాంటి ఒక వాయిస్ వస్తుంది, దాన్ని విన్నాక మీకు కూడా తెలుస్తుంది అన్నమాట. ఈ బంగ్లా నాకే సొంతం, దీన్ని నేనే అనుభవించాలని బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే వస్తుంది. ఇది దీనికి కరెక్ట్ గా సెట్ అయిపోయింది కూడా. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ దోచుకున్న బంగారం మొత్తం ఈ భవనంలో పెడతాడు. అండ్ సేఫ్టీ లాక్ కూడా అరేంజ్ చేస్తాడు ముందుకు చెప్పినట్టే నేను. కానీ దాన్ని అనుభవించక ముందే మనోడికి ఏదో ఒక ప్రాబ్లం ఉండడం వల్ల అండ్ ఎవరో ఒకటి చేసి ఉండడం వల్ల తను చనిపోతాడు. దాంతో తన ఆత్మ ఘోషిస్తూ ఉండి అక్కడే గోస్ట్ అయి తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇక ఈ నగల విషయం తెలుసుకున్న హీరో అండ్ హీరోయిన్స్ వచ్చేసి అండ్ ఇంకో చిన్న టీం వచ్చేసి మళ్ళీ బంగ్లాలోకి ఎంట్రీ అవుతారు. అది కూడా ఈ హీరోయిన్ ద్వారా అన్నమాట. ఎందుకంటే తనకి ఈ బంగ్లా గురించి ముందే తెలుసుంటుంది. ఎలాగంటే ఎవరైతే డార్లింగ్ ఉంటారో డార్లింగ్ పూర్వీకులు ఇక్కడే ఉంటారన్నమాట. ఎందుకంటే ఈ పోస్టర్ ఆధారంగా చెప్పవచ్చు అప్పట్లో వాళ్ళు వచ్చేసి మన డార్లింగ్ లాగా ఉండేవాళ్ళు. ఇది తెలుసుకున్న ఈ హీరోయిన్ అయితే మన డార్లింగ్ కి ట్రాప్ చేసి బంగ్లాలోకి అయితే తీసుకెళ్తుంది, అది కూడా నగల కోసం. అలా వెళ్ళిన వాళ్ళకు ఆ దయ్యాలు ఎలా ఇబ్బంది పెట్టాయి, మధ్యలో ఉండే కామెడీ సీన్స్ ఏంటి, ప్రభాస్ గారి ఓల్డ్ లుక్ కూడా కనిపించింది కదా, అది ప్రభాస్ వాళ్ళ ఓల్డ్ జనరేషనా లేకపోతే ప్రభాసేనా, మరి వాళ్ళ ఫ్యామిలీ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ ఎలా బతికేవారు అనే విషయాల గురించి ఈ మూవీలో గట్టిగా చూడవచ్చు భయ్యా. దాని గురించి మన ప్రభాస్ ఇక్కడ ఎలా ఇరుక్కున్నాడు, ఎవరైతే ఈ ముసలోడు ఉంటాడో తన గురించి కొంచెం ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అండ్ తను ఎలా అనుభవించలేదు, తనకి ఏమైంది, ఆ ముసలైన ఇప్పుడు ఆత్మ ఉందా లేదా అనే విషయాల గురించి ముందు మూవీలో అయితే భారతి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక ఈ విధంగా ఈ మూవీ స్టోరీ అనేది కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఇది నేనైతే ఫస్ట్ టీజర్ చూసినప్పుడు నా మైండ్ లో వచ్చిన స్టోరీ అన్నమాట. కొంచెం మైక్రో డీటెయిల్స్ ని వెతికితే మరి మన హీరో ఎంట్రీ సీన్ అయితే ఇలా ఫైట్ సీన్స్ తో డిజైన్ చేశారు. ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ లో ఇలాంటి ఒక హింట్ ఇచ్చారు భయ్య మారుతి గారు అయితే. ఈ ఫొటోస్ లలో ఉండేది ఎవరో కాదు, చిరంజీవి గారు, అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు అన్నమాట. వీళ్ళ ఫోటోని ఎందుకు పెట్టాడంటే యాక్చువల్ గా ప్రభాస్ కి వీళ్ళంటే చాలా ఇష్టమట. అందుకే ఈ విషయం తెలుసుకున్న మారుతి గారు వచ్చేసి ప్రభాస్ కోసం ఇలా పోస్టర్లను వెనుక పెట్టేశాడు. ఇక ప్రభాస్ గారి గురించి డీప్ గా సెర్చ్ చేస్తున్నప్పుడు హీరో హ్యాండ్ కి ఇలాంటి ఒక ఎర్ర తాడు ఉంటుంది. దీన్ని చాలా సీన్లలో చూశాను. ఇది ఎందుకుందంటే ధైర్యం కోసం. అండ్ మనోడు పిరికివాడైనా అయి ఉండాలి,
కానీ ఇదే తాడు ఈ ఫోటోలో ఉండే మన ప్రభాస్ కి ఉండదు. అండ్ పర్టికులర్ గా ఎప్పుడైతే మనోడు మహల్లోకి వెళ్తాడో అప్పటి నుంచి తనకు బ్యాడ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది. తాడు వచ్చేసి ఎప్పుడు తెగుతుందో అప్పుడు తనలోకి ముసలోడి ఆత్మ అయినా లేకపోతే మన హీరో వల్ల ఆత్మ అయినా వెళ్ళి ఉండాలి. అది ఎలా వెళ్ళిందో క్లారిటీకి చెప్తా, మళ్ళీ వినండి. ఇక్కడ హీరోయిన్స్ వచ్చేసి చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ దేన్ని చూస్తున్నారో మీకు తెలుసా? మన హీరో ప్రభాస్ గారిని. ఎలాగంటే ఈ సీన్ చూడండి, ఈ సీన్ లో చూస్తే వీళ్ళు రివర్స్ గా పైన ఉంటారన్నమాట. వాళ్ళని చూసిన హీరోయిన్స్ భయపడతారు. అండ్ దీన్ని కొంచెం రివర్స్ చేసి చూస్తే ప్రభాస్ వచ్చేసి ఓల్డ్ లుక్ లో వేరే వాళ్ళతోటి కుర్చీలో కూర్చుని గొడవ పడుతున్నట్టు చూపించారు. దాన్ని చూసిన హీరోయిన్స్ వచ్చేసి ఈ ఎక్స్ప్రెషన్స్ పెడతారు, మన ప్రభాస్ గారి బాడీలో వాళ్ళ పూర్వీకుల ఆత్మ వచ్చేసిందని. దీని పాయింట్ గురించి మాల్విక అయితే ముందే తెలిసి ఉంటుంది. ఇక మాల్విక హీరోయిన్ వచ్చేసి ఈ వాటర్ లో చిక్కుకుంటుంది, అది కూడా మొసలికి. మరి తనని ఎవరు కాపాడతారు, ఎలా కాపాడుతారు అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పాలి. మహల్ ఫస్ట్ సీన్ లో అయితే చాలా క్లీన్ గా ఉంది. అండ్ ఇంకొంచెం కంటిన్యూ అయిన తర్వాత చాలా డట్టిగా అయిపోయిందని చెప్పాలి. అండ్ ఇంకొంచెం సేపు తర్వాత అయితే వాటర్ తో ఫుల్ నిండి ఉంది. మళ్ళీ ఇంకో సీన్ లో అయితే ఫైర్ తో నిండిపోయిందని చెప్పాలి. ఇలా డిఫరెంట్ షేడ్లను చూడవచ్చు ఈ మహల్లో. అంటే ఈ మహల్లోనే ఏదో ఉందని డైరెక్టర్ మారుతి గారు అయితే ఇక్కడ ఇంటిచ్చారు భయ్యా. అండ్ ఈ మహల్లో వచ్చేసి పిల్లిలు, గబ్బిలాలు, మొసళ్ళు అయితే ఉన్నాయి. ఇదంతా ఉండడానికి ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది. యాక్చువల్ గా నేను చూసిన అండ్ నేను సెర్చ్ చేసిన డీటెయిల్స్ అన్ని ఇవే. ఇవి కాకుండా ఇంకేమైనా మిగిలి ఉంటే, ఐ మీన్ నేను కూడా మిస్ చేసి ఉంటే, లేకపోయినా మీకు కొన్ని ఎక్స్ట్రా డీటెయిల్స్ తెలిసి ఉన్నా సరే ఫస్ట్ కామెంట్ చేయండి. మరి ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో పర్టికులర్ గా లైక్ చేసుకొని మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.